నమస్కారం. ఈరోజు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధనుస్ సంక్రమణం జరుగుతోంది, అంటే ధనుర్మాసం ప్రారంభమవుతోంది. జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో సూర్యుడి సంచారం ఉన్నట్లయితే అలాంటి సూర్యుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి, ధనుసు సంక్రమణం జరుగుతోంది కాబట్టి 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళకి నెల రోజుల పాటు సూర్యుడు విశేషంగా యోగిస్తాడు. ఈ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి తులారాశి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేయటం ప్రారంభిస్తాడు. దానివల్ల తులారాశి వాళ్ళు భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సోదరుల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల ద్వారా భూములు, గృహాలు కొనుక్కోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడి ధనుసు సంక్రమణం వల్ల యోగించే రెండో రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేయటం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాడు. సూర్యుడి 6వ స్థాన సంచారం వల్ల అనారోగ్య సమస్యల తీవ్రత కర్కాటక రాశి వాళ్ళకి తగ్గిపోతుంది. అలాగే రుణ బాధల నుంచి సులభంగా బయటపడతారు. శత్రు బాధల నుంచి బయటపడి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ సూర్యుడి ధనుసు సంక్రమణం అనేది ద్వాదశ రాశుల్లో కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలో ప్రారంభమవుతుంది. కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలో ప్రారంభమవటం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కుంభరాశి వాళ్ళకి సూర్యుడు విశేషమైన శుభ ఫలితాలను నెల రోజుల పాటు కలిగింపజేస్తాడు. వృత్తిపరంగా కూడా కుంభరాశి వాళ్ళు ఉత్తమ స్థాయికి చేరగలుగుతారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళు అన్ని రంగాల్లో సూర్యుడి అనుగ్రహం వల్ల సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. అలాగే సూర్యుడి ధనుసు సంక్రమణం యోగించే 4వ రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఈ సూర్యుడి ధనుసు సంక్రమణం అనేది దశమంలో 10వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి నెల రోజుల పాటు మీనరాశి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఏ పని చేసినా సరే ఆ పని సఫలీకృతం అవుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. వృత్తిపరంగా కూడా మీనరాశి వాళ్ళు ఒక స్థాయికి చేరటానికి సూర్యుడి 10వ స్థాన సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి ఈరోజు ధనుసు రాశిలోకి ప్రవేశించడం వల్ల 12 రాశులలో తులారాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తున్నాడు. నెల రోజుల పాటు సూర్యుడు ఈ ఫలితాలను ఈ 4 రాశుల వాళ్ళకి ఇస్తాడు. మిగిలిన 8 రాశుల వాళ్ళు మాత్రం సూర్యుడి ధనుసు సంక్రమణం వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించటానికి ఈరోజు తప్పనిసరిగా గోధుమలు దానం ఇచ్చుకోవాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానమిస్తే సూర్యుడిచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం సంక్రమణ రోజు చేసే స్నానం 7 జన్మల పాపాలు, 7 జన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుంది. ఈరోజు ధనుసు సంక్రమణం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పుష్పాలు కొన్ని వేసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇది సూర్య భగవానుడికి ప్రీతికరమైనటువంటి స్నానం అవుతుంది. ఈ స్నానం వల్ల సూర్యుడు పరమానంద భరితుడవుతాడు. రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సూర్యుడి అనుగ్రహానికి పాత్రులవ్వచ్చు. పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ధనుసు సంక్రమణం సందర్భంగా ఈ ప్రత్యేకమైన స్నానం చేయటం, అలాగే సూర్యుడు యోగించని రాశుల వాళ్ళు గోధుమలు దానం ఇచ్చుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో తిరుప్పావై పాసురాలను శ్రవణం చేయటం ద్వారా గోదాదేవి, రంగనాథుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. తిరుప్పావై పాసురాల్లో ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. అభిముఖ్య దశ, ఆశ్రయణ దశ, అనుభవ దశ అని 3 దశలు ఉంటాయి. ఈ అభిముఖ్య దశలో 5 పాసురాలు ఉంటాయి. ఈ 5 పాసురాలు ఏం తెలియజేస్తాయి అంటే ధనుర్మాస వ్రతాన్ని ఎలా ఆచరించాలి, తెల్లవారుజామున స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి, వరుణదేవుడికి ఎలా ఆహ్వానం పలకాలి,
కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తిరుప్పావై పాసురాల్లో మొదటి 5 పాసురాల్లో ఉంటాయి. దీన్ని అభిముఖ్య దశ అంటారు. ఆ తర్వాత రెండవ దశ ఆశ్రయణ దశ. ఈ ఆశ్రయణ దశలో మొత్తం 10 పాసురాలు ఉంటాయి. ఈ 10 పాసురాల్లో కూడా ఇంకా నిద్ర లేవని 10 మంది గోపికలను గోదాదేవి ఏ విధంగా నిద్ర నుంచి మేల్కొల్పుతుందో తెలియజేయబడుతుంది. గోపికలందరూ కూడా సాత్విక నిద్రలో, యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్రలో, సాత్విక నిద్రలో ఉన్నటువంటి గోపికలను నిద్ర నుంచి మేల్కొల్పి ఆ తర్వాత తిరుప్పావై వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందటమే ఈ రెండవ దశలో ఉన్నటువంటి అంతరార్థం. ఆ తర్వాత ఆఖరి దశ ఆశ్రయణ దశ. ఆశ్రయణ దశ తర్వాత అనుభవ దశ. ఈ అనుభవ దశలో ఏముంటుందంటే మిగిలిన పాసురాలన్నీ కూడా ఈ అనుభవ దశలో ఉంటాయి. అంటే 15 పాసురాలు ఉంటాయి. ఈ అనుభవ దశలో గోదాదేవి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మని, బలభద్రుడిని, నందుడిని, యశోదమ్మని అందరినీ నిద్ర నుంచి మేల్కొల్పి మంగళాశాసనం పలకటం అనేది ఈ పాసురాల్లో తెలుస్తుంది. కాబట్టి ప్రధానంగా తిరుప్పావై పాసురాల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతున్న తరుణంలో విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఓం మధుసూదనాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. ఇలా పఠిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ధనుర్మాసం మొత్తం కూడా దద్యోజనం కానీ, చక్కెర పొంగలి కానీ, పులగం కానీ విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పిస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ధనుర్మాస ప్రారంభం సందర్భంగా ఏ మంత్రం చదువుకుంటే నెల రోజులు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం మధుసూదనాయ నమః మంత్రజపం చేయండి. విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.